ఫార్ములా ఈ రేస్లో 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేసిండ్రు. మీరందరూ అర్థం చేసుకోవాలి. రఘునందన్ రావు గారు మిత్రుడు, అడ్వకేట్, కానీ ఆయన అప్పుడప్పుడు మరి లేటెస్ట్ లా చదివిండో లేదో నాకు తెలియదు, నేను సూచన చేస్తున్నా. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేసిండ్రు. ఏ మంత్రి మీద విచారణ చేయాలన్నా విచారణకు ముందు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి, విచారణ తర్వాత ఛార్జ్షీట్ వేయాలన్నా కూడా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణకు ముందు కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకుంటే కేటీఆర్ పట్ల విచారణ చేయడానికి అనుమతి ఇచ్చిండు. విచారణ చేసి నిర్దిష్టమైన ఆధారాలతోని ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి ఆమోదం కోసం పంపించినము. ఇంతవరకు గవర్నర్ గారు అనుమతిస్తలేరు. ఇది కూడా దాదాపుగా 3 నెలలు కావస్తుంది. గవర్నర్ గారు అనుమతి లేకుండా కేటీఆర్ను అరెస్టు చేసిన, కేసు కట్టిన 10 నిమిషాలల్లా ఆయనకు బెయిల్ దొరకడము, కేసులో నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుంది.